ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మూడో రోజు కూడా ఆకట్టుకుంది. మూడో రోజు ఆట మొదలవుతూనే ఓపెనర్ల వికెట్లను రాబట్టిన ఇంగ్లాండ్ బౌలర్లు మిగతా బ్యాట్స్మెన్ను కూడా ఒక్కొక్కరిగా అవుట్ చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా మరోవైపు గిల్ మాత్రం పట్టు విడవకుండా అదే పనిగా స్కోరు సాధిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా ఇంగ్లాండ్ బౌలర్లు సహనం కోల్పోయి లూజ్ బంతులను విసిరితే వాటిని నిర్దాక్షిణ్యంగా భారీ షాట్లుగా మలిచాడు. చాలా కాలంగా టెస్టుల్లో విఫలమవుతూ వస్తున్నాడని, అతనిపై వెంటనే వేటు వేయాలని వస్తున్న విమర్శలకు సెంచరీతో సమాధానమిచ్చాడు. టెస్టు సంప్రదాయానికి విరుద్ధంగా చాలా వేగంగానే సెంచరీ మార్క్ అందుకున్నాడు. గిల్ అంతర్జాతీయ టెస్ట్ కెరీర్లో ఇది 3వ సెంచరీ కావడం విశేషం. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత గిల్ మీడియాతో మాట్లాడుతూ తన సెంచరీతో పాటు 4వ రోజు గెలుపు కోసం టీమిండియా ఏం చేయబోతుందో చూచాయిగా చెప్పాడు. గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు నా బ్యాటింగ్ చాలా సంతృప్తినిచ్చింది. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంపైర్ అవుట్ ఇచ్చినప్పుడు సహచర బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ డిఆర్ఎస్ కోరమని సలహా ఇచ్చాడు. అందుకే రివ్యూ కోరడం జరిగింది. నిజాయితీగా చెప్పాలంటే బంతి బ్యాట్ ను తాకినట్లు నాకు అనిపించలేదు. కానీ శ్రేయస్ అయ్యర్ చెప్పిన తర్వాత ఎందుకో ప్రయత్నం చేయాలి అనిపించింది. అదృష్టవశాత్తు డిఆర్ఎస్ నిర్ణయం నాకు అనుకూలంగా వచ్చింది. నేను మరికొంతసేపు క్రీజులో ఉండి టీ విరామం సమయం వరకు ఉంటే సరిపోయేది. ఈ వేదిక బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంది, కానీ దూకుడుగా ఆడేంత ఆస్కారం లేదు. బంతి అనూహ్యంగా బౌన్స్ అవ్వడం, బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో నేను ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈ మ్యాచ్ లో ఉదయం మొదటి సెషన్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. పిచ్ మీద తేమ ఫాస్ట్ బౌలర్లకు బాగా అనుకూలిస్తుంది. ఆ సమయంలో పరుగులు సాధించడం కొంత కష్టమే. 4వ రోజు ఆరంభంలో మా ఫాస్ట్ బౌలర్లు కొన్ని వికెట్లు పడగొడితే మిగతా పనిని మా స్పిన్నర్లు చూసుకుంటారు. 4వ రోజు ఆటలో ఈ ప్లాన్ ను పక్కా అమలు చేస్తే ఈ మ్యాచ్ లో గెలుపు సాధిస్తామనే నమ్మకం అయితే నాకుందని గిల్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.